సుందరాకాండ 57వ సర్గ. అలా హనుమంతుడు ఆకాశంలో ముందుకు సాగుతూ ఉంటే అంత పెద్ద శరీరాన్ని పెంచినటువంటి హనుమంతుడు మహాసముద్రంలో ఉన్నట్ట. సముద్రం మీద నుంచి వెళ్తుంటే కింద ఒక సముద్రం, పైన ఆకాశంలో ఒక సముద్రం ఉన్నట్టుగా హనుమంతుడు ఉన్నాడట. పెద్ద నావలాగా ఉన్నాడటండి. అలా ఆకాశంలో ప్రయాణిస్తున్నటువంటి హనుమంతుడి మేనిఛాయ అంతా కూడా ఆ మబ్బులకు అంటుకున్నదా అనిపించేలాగా ఉన్నదటండి ఆకాశం అంతా కూడా. ఆయన కట్టుకున్న తెలుపు వర్ణము, ముఖంలో ఉన్నటువంటి ఎరుపు వర్ణము, అలాగే శరీరానికి ఉన్న పసుపు వర్ణము అన్నీ కలిపి ఆ మేఘాలకు అంటుకుందా అన్నంత దగ్గరగా, అటు సూర్యుడి వైపు వెళ్తున్నాడా, చంద్రుణ్ణి ముట్టుకుంటాడా అనేంత దగ్గరగా హనుమంతుడు ఆకాశంలో ప్రయాణం చేశాడని వాల్మీకి మహర్షి వర్ణించారట. అలా వెళ్తూ వెళ్తూ ఉంటే దారిలో మైనాక పర్వతం కనబడితే ప్రేమగా ఒకసారి ఆ పర్వతాన్ని స్పృశించి ఇంకా ముందరికి సాగుతాడు. అలా సాగుతూ సాగుతూ ఉంటే ఆయనకి మహేంద్ర పర్వతం కనబడుతుంది. గుర్తుంది కదండి, ఈ మహేంద్ర పర్వతమే ఫస్ట్ హనుమంతుడు అధిరోహిస్తాడనమాట. తను లాంచింగ్ ప్యాడ్లా చేసుకుని ఎగరడానికి సిద్ధం చేసుకున్న మహేంద్ర పర్వతం కనబడుతుంది. అంటే దగ్గరకు వచ్చేసాను అనే ఆనందంతో హనుమంతుడు గట్టిగా గర్జిస్తాడట. సింహనాదంలాగా గట్టిగా గర్జిస్తాడట. ఎప్పుడైతే హనుమంతుడు గట్టిగా గర్జిస్తాడో ఉత్తర తీరంలో అక్కడ సముద్రం ఒడ్డున కూర్చుని ఉన్నటువంటి ఈ వానరులు అందరూ కూడా ఎప్పుడెప్పుడు హనుమంతుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నారు కదా, వారికి ఈ హనుమంతుడు చేసిన సింహనాదము వినబడుతుంది. వారందరిలోకి శ్రేష్ఠుడైన జాంబవంతుడు ఈ విధంగా అంటున్నాడు. హనుమంతుడు తప్పకుండా సీతామాతని కనుక్కునే ఉంటాడు. తన తలపెట్టిన కార్యాన్ని పూర్తి చేసుకునే వస్తున్నాడు, లేకపోతే అతను సింహనాదం చేయడు అని అంటాడట. ఈ జాంబవతుడి మాటలకి వానర వీరులందరూ కూడా ఎంతో సంతోషిస్తారు. ఒక చెట్టు మించి ఇంకో చెట్టుకి, ఒక పర్వతం మీదకి ఇంకో పర్వతం మీదకి దూకుతూ, ఎగురుతూ, గెంతుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేసుకుంటారు ఆ వానర వీరులు. కొంతమంది ఏమో చెట్ల మీదకి పేకి కిందకి దిగిపోయారు. కొంతమంది చెట్లని గట్టిగా పట్టుకుని దులిపేస్తూ ఉన్నారు. ఇలా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తుంటే హనుమంతుడు కనిపిస్తాడు వీళ్ళందరికీ. అప్పుడు హనుమంతుడు ఆ మహేంద్ర పర్వతం సమీపంలో ఉన్నటువంటి ఒక సెలయేరులో దిగుతాడు. అంత పెద్ద ఆకారము అలా ఒక సెలయేరులో దిగుతుందన్నమాట. వానరులందరూ కూడా ఎంతో సంతోషపడిపోతారు హనుమంతుడిని చూడగానే. అందరూ కూడా ఈ హనుమంతుడి చుట్టూ చేరిపోతారు. అతను తినడానికని పళ్ళు అన్నీ తీసుకొచ్చి ఆయనకు అందిస్తారనమాట. అందరూ హనుమంతుడికి సాదరంగా స్వాగతం చెప్తారు. వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా ఏ మాట వినాలని ఆదుర్దా పడుతున్నారో ఆ మాటలని క్లుప్తంగా సీతామాత క్షేమంగా ఉంది అని చెప్తాడు. అంగదుడు ఆనందంగా హనుమంతుడు చేపట్టుకుని తన పక్కన తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంటాడు. వారి అందరి ఆతృత చూసినటువంటి హనుమంతుడు లంకలో రావణాంతఃపురంలో అందమైన అశోకవనం ఉంది. ఆ అశోకవనంలో సీతామాత క్షేమంగా ఉంది. ఉండటానికి రావణాసురుడి అంతఃపురంలో ఉన్న ఆమె ఏ కళంకము లేకుండా ఉంది. భయంకరమైన రాక్షస స్త్రీలు ఆమెకి కాపలా కాస్తున్నారు. అయినా ఆమె వారెవరికి భయపడటం లేదు. ఒంటి జడతో ఉంది. స్నానాపానాది సంస్కారాలేమీ లేకుండా శరీరము దుమ్ము కొట్టుకుపోయి ఉంది. ఉపవాసాలతోటి అలసిపోయి ఉంది అని చెప్తాడు హనుమంతుడు. హనుమంతుడు సీతామాతను చూశాను అని చెప్పగానే వానరులందరూ కూడా ఆనందంతో సింహగర్జన చేశారు. తమ తోకల్ని గట్టిగా గట్టిగా రాళ్ళకేసి కొడుతూ మహాశబ్దాలని చేశారు. కొందరెళ్ళి హనుమంతుడిని ప్రేమగా ముట్టేసుకుంటారు. కొంతమంది ఆ పర్వతాలు ఎక్కేసి కిందకి దూకిపోతున్నారు. ఇంతలో అంగదుడు పెద్దలు మెచ్చుకునేలాగా ఈ విధంగా అంటాడు. హనుమ, 100 యోజనాల వెడల్పున్నటువంటి ఆ సముద్రాన్ని దాటి వెళ్ళి విజయుడివై వచ్చావు. బలంలో కానీ పరాక్రమంలో కానీ నీతో సమానమైన పరాక్రమంతులు ఎవరూ లేరు. ఎంత ప్రభుభక్తి, ఎంత సాహసం, ఎంత ధైర్యం! మనందరి అదృష్టం వల్ల రామపత్ని సీతామాతని నువ్వు చూశావు. ఇక సీతామాత వియోగం వల్ల దుఃఖిస్తున్న రాముడి దుఃఖము తొలగిపోతుంది. హనుమంతుడు లంకలో చూసిన విశేషాలను ఇంకా ఇంకా తమతో చెప్పాలని అందరూ ఉత్సాహంగా వచ్చి హనుమంతుడి చుట్టూ చేరి కూర్చుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే సర్గలో చూద్దాం.
అంతవరకు సెలవు.